హాయ్, నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాడు మీ ధన్విక్. ఇంకెందుకు రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కదా. అదేంటంటే, ఎంత దానం చేసి నాకు తిరగండి అది పెరిగేది. దీనికి ఆన్సర్ మీకు కనుక తెలుసా? ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి అదేంటో కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. మన కథలోకి వెళ్తే ఈరోజు నేను చెప్పే కథ ఇంట్రెస్టింగ్ కథ పేరు తెలుసా? అదేంటంటే నిజమైన అబద్ధం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు అక్బర్ మహారాజుగా బీర్బల్ మహావంతిగా పరిపాలిస్తూ ఉండేది. అయితే ఒకరోజు అక్బర్ తన సభలో ఒక సవాలు వేశాడు. అదేంటంటే, మీరు నాకు ఒక అబద్ధం చెప్పాలి, అది నా చేత అబద్ధమే అని చెప్పి నా చేత ఒప్పించాలి. అలా ఎవరైతే ఒప్పిస్తారో నేను వాళ్ళకి 1000 బంగారపు నాణాలు ఇస్తాను అని చెప్పి అక్బర్ సభలో ఉన్న వాళ్ళతో అన్నారు. అప్పుడు సభలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. అయితే సరే చూద్దాంలే అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్బర్ ఇలా అన్నారు, దీన్ని ఒప్పించడానికి మీకు 10 రోజులే సమయం అని అక్బర్ అన్నాడు. ఇలా చేత ఏ అబద్ధం చెప్తే ఈయన అబద్ధమని ఒప్పుకుంటారు అని సభలో ఉన్న వాళ్ళు ఆలోచించారు. తర్వాత 10 రోజులు మొదలైంది. 1వ రోజు ఒక అతను వచ్చి ఇలా అన్నారు, అక్బర్ మహారాజా మీకు ఇది తెలుసా? ఒక ఊరిలో గాలిలో ఎగిరే గుర్రం ఉందంట అని ఒకతను అన్నాడు. అవునయ్యా, పూర్వకాలంలో గాలి ఎగిరే గుర్రాలు ఉండేవంట. అవి ఎంచక్క మనుషుల్ని వెనకాల ఎక్కించుకుని గాలి తిరిగేవంట. ఇదేమో అబద్ధమయ్యా అని అక్బర్ అన్నాడు. తర్వాత అతను వెళ్ళిపోయాక 2వ రోజు ఒకతను వచ్చి, రాజా మీకు ఇది తెలుసా? నిజంగానే గాడిద గుర్తు ఉంటుందంట అని అన్నాడు. అవునయ్యా, కొడుకి గాడిద అని పేరు పెడితే అదే గుడ్డు పెడుతుంది అని రాజు అన్నారు. తర్వాత సభలో ఉన్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు విఫలమయ్యారు. అప్పుడు లాస్ట్ రోజు 10వ రోజు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరికి దక్కలేదా 1000 నాణాలు, ఎవరికి దక్కలేదా 1000 నాణాలు. అసలు నువ్వేం చెప్పావు? అసలు అది అబద్ధమే కదా, రాజుగారు ఎందుకు ఒప్పుకోలేదు? అంత తెలివైన వారు రాజువారు అని అందరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్బర్ బీర్బల్తో ఇలా అన్నాడు, ఏం బీర్బల్, నువ్వేం చెప్పలేదే, నన్నేం ఒప్పించలేదే, ఎందుకంటే డల్గా ఉన్నావు అని అక్బర్ అన్నారు. మీరు ఆ 10 రోజుల గురించి, అబద్ధం గురించి మీరు పక్కన పెడితే, మీరు నాకు రాజ్యంలో ఉండే సంపద అంతా ఇస్తానన్నారు. దాని గురించి మీరు మా ఇంటికి తరలించడానికి సైనికుల్ని ఎప్పుడు తరలిస్తారా మా ఇంటికి అని చెప్పి ఆలోచిస్తాను మహారాజా బీర్బల్ అన్నాడు. ఏంటయ్యా, నేను ఇప్పుడు చెప్పాను ఇది పచ్చి అబద్ధం అని అక్బర్ అన్నాడు. అప్పుడు బీర్బల్ అక్బర్తో అన్నారు, మరి నా 1000 నాణాలు ఇవ్వరా అని బీర్బల్ అన్నాడు. అక్బర్తో అన్నాడు. అప్పుడు అక్బర్, ఏం 1000 నాణాలు అంటే, మీ చేత అబద్ధం ఒప్పిస్తే ఎవరికైతే ఒప్పిస్తారో వాళ్ళకి 1000 బంగారపు నాణాలు ఇస్తానన్నారు కదా మహారాజా అని బీర్బల్ అక్బర్తో అన్నాడు. అవునా, నువ్వు చాలా తెలివైన అక్బర్, నువ్వు చాలా తెలివైన వాడు బీర్బల్ అని చెప్పి అక్బర్ నవ్వుతూ చాలా సంతోషంగా బీర్బల్కి ఆ 1000 నాణాలు ఇచ్చారు. ఈ స్టోరీలో మొదలంటే తెలుసా? అది ఏంటంటే, మనం ఎప్పుడైనా మన బ్రెయిన్ని యూజ్ చేస్తే అది ఎక్కడైనా మనకి యూస్ అవ్వచ్చు. సమయస్ఫూర్తిని యూజ్ చేయాలి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు తెలుగు స్టోరీస్.net. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు తెలుగు స్టోరీస్.net. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై తెలుగు స్టోరీస్.net. ఫస్ట్లో చెప్పిన పొడుపు గుర్తుంది కదా, దానికి ఆన్సర్ రాయడం మాత్రం మర్చిపోకండి. తెలియకపోతే మీ మిత్రులకు షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై తెలుగు స్టోరీస్.net. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు,
లైక్ చేసేవాళ్ళు ఉన్నారు, దాంతోపాటు కామెంట్ రాసేవాళ్ళు ఉన్నారు, వాట్సాప్కి మెసేజ్ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోకి.